బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం సీఎంగా ఇంకా వైసీపీ అధినేత జగనే ఉన్నారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ గ్రామ సచివాలయంపై ఇప్పటికీ జగన్ చిత్రమే దర్శనమిస్తోంది. ఈ వింత పరిస్థితి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కనిపిస్తోంది. కొడవలూరు మండలం కొత్తవంగలు గ్రామ సచివాలయంపై ఇంకా జగన్ చిత్రం దర్శనమిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా అధికారులకు ఎందుకో మాజీ సీఎం అయిపోయిన జగన్ చిత్రం తొలగించాలనే ధ్యాసే రాలేదు. ఇక జగన్ చిత్రం తొలగించాలనే ఆలోచన రాలేదో లేదంటే జగన్ చిత్రం తీయాల్సిన అవసరం ఏముంది అనుకున్నారేమో కానీ వారి నిర్లక్ష్య వైఖరి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నెల్లూరులోని ఓ నియోజకవర్గంలో ఇంకా సచివాలయ ఆవరణలో జగన్ బొమ్మే కనిపిస్తూ వస్తుంది. ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయి వస్తున్నా కూడా ఎందుకు అక్కడ ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యక్తమవుతుంది? లహరి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలకు పైగా అయినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం ఇప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఇటీవల కాలంగా కొంతమంది కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్న ఘటనలు తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోటైన నెల్లూరు జిల్లాలో అయితే ఇప్పటికీ కూటమి పార్టీకి చెందినటువంటి నేతలు కార్యకర్తలు అనేక మంది అధికారులపై మంత్రులకు ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులపై స్పందించినటువంటి కూటమి పార్టీల అధిష్టానాలు ప్రత్యేక చొరవతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి నేటికి కొనసాగుతున్నటువంటి అధికారులను గుర్తించి వారికి స్థానచలనం కూడా కల్పించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి అధికారులే కొనసాగుతున్నారనేందుకు నేడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కొత్తవంగలు గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి చిత్రపటం నేటికి దర్శనమిస్తుండడమే నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అధికారం చేపట్టిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిత్రపటాలు కావచ్చు, ఆయా రంగులు కూడా తొలగించారు. కేవలం పసుపు రంగు ఉన్న అది తెలుగుదేశం పార్టీకి రంగుగా భావించి గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి కార్యాలయంకు ప్రతి సచివాలయంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రంగులు వేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదన్న సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు బహిర్గతంగా కనపడుతున్నటువంటి కార్యాలయాలకు మాత్రమే రంగులను మార్పించి అంటే కేవలం సున్నం మాత్రమే వేయించి తక్కువ ఖర్చుతో వాటిని కూడా తొలగించారు. అయితే ఇప్పటికీ కూడా చూసినట్లయితే ఈ కొత్తవంగలు గ్రామంలో అంటే ఇది కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామం. అయితే ఈ కొత్తవంగలు గ్రామం చూసినట్లయితే గతంలో నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా పట్టు ఉన్నటువంటి గ్రామం. గతంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదురుగన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా సాధించనే వస్తుంది. అలాంటి గ్రామంలో ఇప్పటికీ కూడా ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అక్కడ ఇటీవల కాలంగా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అంటే అధికారులు దాన్ని చూడలేదా, అంటే అక్కడ గ్రామ సచివాలయ అధికారులు దానిపై ఫిర్యాదు చేసి ఇలా తొలగించాలన్నది ఎవరికి కూడా ఆ ఉన్నత అధికారులకు చెప్పలేదా అన్న సందేహాలు కూడా అనేక మందికి వ్యక్తమవుతున్నాయి. అయితే కొంతమందికి సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ మరికొందరు మాత్రం దాన్ని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఉండడంతోనే ఇప్పటికీ ఆయా గ్రామ సచివాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటం అయితే కొనసాగుతుందంటూ కూడా అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దాన్ని తొలగిస్తారా లేదా దాన్ని అలానే కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.